తనను గింటేసినటువంటి పార్టీపై పగ సాధించుకునేందుకు ఎక్కడ కూడా ఎమ్మెల్సీ కవిత తగ్గేదిలే అన్నట్లుగా కనిపిస్తోంది. ఎస్, రాజకీయ వ్యూహాల్లో నిజంగా ఎత్తులు పై ఎత్తులు వేసేందుకు చాలా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే మరి ముఖ్యంగా అంటే ఒకవైపు తండ్రిని మరోవైపు అన్నని ఎక్కడా కూడా కించపరచకుండా మాట్లాడినటువంటి కవిత నిజంగా హరీష్ రావుని టార్గెట్గా చేసుకున్నటువంటి సందర్భం గడిచిన కొన్నాళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా నుంచి వెళ్ళొచ్చినటువంటి అనంతరం ఆమె చేసినటువంటి మాటలు నిజంగా తెలంగాణ రాజకీయాల్లో అందున బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు పుట్టించేలా చేశాయి. మరి ఒకవైపు కవితకు అప్డేట్స్ పేరు మీద నిజంగా రోజుకొక అవినీతి భాగోతం అంటే హరీష్ రావు యొక్క అవినీతి భాగోతం ఎండగడుతూ అంటే పార్టీకి హరీష్ రావు చేస్తున్నటువంటి నష్టాన్ని వివరిస్తూ కవితకు అప్డేట్స్ పేరు మీద ఎక్స్వేదిక్గా కొన్ని పోస్టులు కూడా పెడుతుండడం నిజంగా పెద్ద రాజకీయ దుమారమే చెలరేగుతోంది. ఎస్, ఆమె ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా లేకపోతే జాగృతి పేరుతోనే ఒక పార్టీ నడిపించి స్వయంగా ఆమె పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతారా అనేది అది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా సిద్దిపేటలో, ఎందుకంటే ఒకప్పుడు తండ్రి కేసీఆర్ అక్కడి నుంచి గెలవడం జరిగింది. ఆ తర్వాత మేనల్లుడైనటువంటి హరీష్ రావుకి ఆ నియోజకవర్గం ఇవ్వడం కూడా జరిగింది. సో సిద్దిపేట నుంచి సుమారుగా ఇప్పటి వరకు కూడా 7 పర్యాయాలు హరీష్ రావు ఇంకా నాన్ స్టాప్గా ఆయన అక్కడ విజయ ప్రహసనం కొనసాగుతూ వస్తుంది నేటికి కూడా. సో సిద్దిపేటలో హరీష్ రావు యొక్క ప్రభంజనానికి చెక్ పెట్టాలి. హరీష్ రావు రాజకీయానికి ముగింపు పలకాలంటే సిద్దిపేటలో తానిక బరిలోకి దిగాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని కవిత భావించినట్లుగా తెలుస్తోంది. ఎస్, సిద్దిపేట నుంచే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆమె పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా హరీష్ రావుని వాడుగొట్టే విధంగా ఆమె రాజకీయ ప్రణాళికలతో ముందుకు పోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే ఈ నెల 21న ఆల్రెడీ బతుకమ్మ పండుగను పురస్కరించుకుని స్వగ్రామం అంటే కేసీఆర్ స్వగ్రామమైనటువంటి చింతమడకలో ఈ యొక్క ఎంగిలిపూలు బతుకమ్మ పండుగలో ఆ రోజు ఆమె పాల్గొంటారన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా సరే సిద్దిపేట నుంచి ఆమె యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. కేసీఆర్ కూతురు రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నటువంటి వేళ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మలిదశ తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల 21న మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం అయినటువంటి చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. చింతమడకలో జరిగే బతుకమ్మ ప్రారంభ వేడుకలకు హాజరు కావాలని కవితను గ్రామస్తులు ఆహ్వానించారు. 2 దశాబ్దాల తరువాత సిద్దిపేట నియోజకవర్గంలో కవిత ఓ కార్యక్రమానికి హాజరు కానుండటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు చేయడం అనంతరం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినటువంటి విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. హరీష్ అలాగే సంతోష్ రావుపై మరోమారు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత పరిస్థితుల్లో భాగంగా రాష్ట్ర జాగృతి ముఖ్య నాయకులు కవిత తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ కవిత బీఆర్ఎస్కు నష్టం కలిగించేలా విమర్శలు చేయడానికి ఖండించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే హరీష్ రావు విదేశాల నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చినటువంటి క్రమంలో కవిత చేసినటువంటి ఆరోపణలపై స్పందిస్తూ అవి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె విఘ్నతగా వదిలేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. తదనంతరం ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయి కవిత ఎపిసోడ్పై సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలిసింది. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కవిత వర్గం హరీష్ రావుల మధ్య మాటల యుద్ధమే ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తూ వస్తున్నాం. ఇక గులాబీ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికలు 2004లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోటీ చేసి ఇలా 2 చోట్ల కూడా ఆనాడు విజయం సాధించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గుడ్ బై చెప్పేశారు. ఆ ఉప ఎన్నికతో కేసీఆర్ మేనల్లుడు తన్నీర్ హరీష్ రావు సిద్దిపేట నుంచి నేటి వరకు కూడా 7 సార్లు విజయం సాధించారు. ప్రతి ఎన్నికలో హరీష్ రావు తన మెజారిటీని పెంచుకుంటూనే రాష్ట్రంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులెవ్వరూ కూడా సిద్దిపేట రాజకీయాలను పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవు. తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న ఎంగిలి పువ్వుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కల్వకుంట్ల కవిత చింతమడకకు వస్తుండడం ఇప్పుడంతా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కవిత రాజకీయంపై తీసుకునేటువంటి నిర్ణయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొత్త పార్టీ పెడతారా, వేరే పార్టీలో చేరి పుట్టిన గడ్డ నుంచి పోటీ చేస్తారా, మెట్టినిల్లు నిజామాబాద్ నుంచి బరిలోకి దిగుతారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతోంది. బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నటువంటి సిద్దిపేటలో
కేసీఆర్ కుటుంబం నుంచే ఒకరు ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు మొదలుపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లోనే ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కవితక్క అప్డేట్స్ పేరుతో ఒక ట్విట్టర్ పేజ్ ఫుల్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇప్పుడే హరీష్ రావుని టార్గెట్ చేసిన గతంలో కూడా అలా జరిగింది ఇలా జరిగింది అంటూ కొన్ని విషయాలను ఆ పేజ్లో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ పేజ్ మాత్రం సంచలనంగా మారింది. అగ్గిపెట్టె మచ్చ అనే పేరుతో పరోక్షంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ రాసినటువంటి ఒక కథనం ఆసక్తికరంగా సాగింది. తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినట్టు తర్వాత ఓ ఆసక్తికర సంఘటన జరిగిందని కవితక్క అప్డేట్స్ పేరు మీద ఓ పోస్ట్ పెట్టారు. అప్పట్లో నల్లగొండకు చెందినటువంటి ఒక ముఖ్య నాయకుడు హంపీలో పార్టీ ఇచ్చారట. ఆ పార్టీకి చాలామంది వెళ్ళారని, అక్కడ కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అని చర్చ మొదలైందని చెప్పుకొచ్చారు. కొందరు కేటీఆర్ పేరు ప్రస్తావించగా చాలామంది కుదరదని తేల్చి చెప్పారట. కేటీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలా అని లాజిక్ కూడా తీశారట కొంతమంది నేతలు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి కూడా వ్యతిరేకంగా పాటలు కూడా పాడారని ఆ పోస్టులు వివరించారు కవితక్క సహచరులు. ఇక హరీష్ రావు సదరు విందు పార్టీ ఇచ్చినటువంటి నాయకుడు కలిసి కొత్త పార్టీ కూడా పెట్టాలనుకున్నారట. అది కుదరకపోతే బీజేపీలోకి వెళ్ళాలని కూడా ప్రయత్నాలు కూడా ప్లాన్ చేశారట. అయితే ఈ విషయం సీఎం కేసీఆర్కి తెలియడంతో కేటీఆర్ స్థాయిలో హరీష్ రావు ఏవో మంతనాలు నడిపి అడ్జస్ట్మెంట్ చేసుకున్నారని ఆ కథనం సారాంశం. చివరిగా హంపీలో పార్టీ ఇచ్చిన నాయకుడిని బలి చేశారట. ఇక హరీష్ రావుని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక యువతి ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితం 2-3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక వీడియోని కవితక్క అప్డేట్స్ పేజీ బాగా హైలైట్ చేస్తోంది. పనిలో పనిగా ఆమె హరీష్ రావుని సీఎం చేయాలని కూడా కోరుతోంది. అంటే ఉద్దేశపూర్వకంగానే హరీష్ రావు ఇలాంటి వీడియోలు బయటకు వదులుతున్నారని, కేసీఆర్ని టార్గెట్ చేయడమే ఆయన వ్యూహమని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కవితను టార్గెట్ చేసింది హరీష్ రావు టీం అనేది వారి అభిప్రాయం. ఇక కవిత కూడా పలుమార్లు తనపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే ఆమె టీం బదులు తీర్చుకోవాలని చూస్తోందట. అటు హరీష్ రావు కూడా మీడియా ముందు సైలెంట్గా ఉంటున్నా కూడా తెర వెనుక తాను చేయాల్సింది తాను చేస్తున్నారని అనిపిస్తోంది. తనపై కవిత చేసినటువంటి కామెంట్స్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు హరీష్ రావు. ఆ మాటతో ఆయన బీఆర్ఎస్ శ్రేణుల్ని మరింతగా మెప్పించాలని చూశారు. అదే సమయంలో తన బాస్ కేసీఆర్ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేశారని అంటున్నారు రాజకీయ పండితులు. కవిత మాత్రం నేరుగా హరీష్ రావు పేరు ప్రస్తావించి టార్గెట్ చేయడం విశేషం. తాజాగా వీరిద్దరి అనుచరులు సోషల్ మీడియా యుద్ధానికి దిగారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పాత విషయాలన్నీ తవ్వి బయటకు తీస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.